అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో అయితే మనం థర్డ్ క్లాస్ తెలుగు సబ్జెక్టు నీటి అందాలు అనేటటువంటి లెసన్ నుంచి లక్నవరం చెరువు గురించి అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది. ఇది అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహార యాత్రా స్థలం. సో మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి 212 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సో లక్నవరం చెరువు అంటే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది హైదరాబాదు అంటే మన రాష్ట్ర రాజధానికి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాకుండా ఇది జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది. అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్రా స్థలం. సో ఇది ఇలా ఉంచితే ఇది ప్రకృతి రమణీయత, పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అయితే మరి ఈ చెరువుని ఎవరు తవ్వించారు? ఈ చెరువుని, లక్నవరం చెరువుని అయితే కాకతీయ రాయజులు తవ్వించడం జరిగింది. ఎక్కువ వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది. సో ఇక్కడ మనం లక్నవరం చెరువు గురించి చెప్పుకోవాలంటే దీన్ని తవ్వించింది కాకతీయ రాజులు. సో ఎక్కువ వాన నీళ్ళని నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది. అలాగే చెరువు నీటి వల్ల 1000 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. ఈ చెరువులో 13 ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల సౌందర్యం చూపరులను ఆకట్టుకుంటున్నది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. దీంతోపాటు చెరువులో ప్రయాణం చేయడానికి బోటింగ్ సౌకర్యం కల్పించింది. అప్పటి నుండి లక్నవరం దర్శకులతో కలకల్లాడుతుంది. మెయిన్గా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది లక్నవరం చెరువు అనేది జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి దగ్గరలో ఉన్నది. అలాగే హైదరాబాద్కి 212 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ పట్టణానికి ఏమో 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో దీని తర్వాతకి దీన్ని తవ్వించింది కాకతీయ రాజులు. దీనివల్ల ఏంటంటే 1000 ఎకరాల సాగుభూమి సాగులోకి వచ్చింది. అలాగే వాన నీళ్ళని ఎక్కువగా నిల్వ ఉంచే సామర్థ్యం కలిగినటువంటి చెరువుగా ఇది పేరు పొందింది. అలాగే దీంట్లో 13 ద్వీపాలు ఉన్నాయి. 3 ద్వీపాలను కలుపుతూ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ దీన్ని రోప్వే 3 ద్వీపాలను కలుపుతూ రోప్వే ఏర్పాటు చేసింది. సో ఇది ఇందులో ఇంపార్టెంట్. మరి ఈ 13 ద్వీపాలు అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, లక్నవరం చెరువుకు వెళ్ళాలంటే 13 ద్వీపాలను లేదా 13 దీపాలను పట్టుకొని వెళ్ళాలి అని గుర్తుపెట్టుకుంటే మనకి లాజిక్గా ఈజీగా గుర్తుంటుంది అనమాట. లక్నవరం వెళ్ళాలంటే 13 ద్వీపాలను తీసుకొని వెళ్ళాలి. సో 13 దీపాలు అని అంటే 13 ద్వీపాలని గుర్తుపెట్టుకుందాం. అందులో 3 ద్వీపాలను కలుపుతూ గవర్నమెంట్ ఏం చేసింది, రోప్వేని ఏర్పాటు చేసింది. సో ఇది లక్నవరం చెరువు గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి.